वजीर पुन्नम प्रभाकर ने जुबली हिल्स के ज़िमनी इंतखाब में कांग्रेस उम्मीदवार नवीन यादव के हक़ में यूसुफगुड़ा डिवीज़न के श्री कृष्णा नगर में डोर टू डोर इंतखाबी मुहिम चलाई। मुहिम के दौरान उन्होंने आवाम से मुलाकात करते हुए हुकूमत की जानिब से नाफिज करदा फलाही स्कीमों की तफसीलात बताई और आवाम से अपील की है कि वह कांग्रेस उम्मीदवार नवीन यादव को वोट देकर कामयाब बनाएँ। आवाम को बताया गया कि हुकूमत मुल्क में पहली मरतबा फ़ीकस 6 किलो बारीक चावल मुफ्त फराहम कर रही है। 200 यूनिट मुफ्त बिजली, 500 रुपये में LPG गैस सिलेंडर, ख़वातीन को बिला सूद क़र्ज़े, ख़वातीन के लिए RTC बसों में मुफ्त सफ़र और इंदिरा हाउसिंग स्कीम के तहत मकानात फराहम किए जा रहे हैं। बादशाह उन्होंने कापू बरादरी के अफराद से मुलाकात की, जहाँ तमाम कापू तंजीमों ने मुत्तफ़िक़ा तौर पर नवीन यादव की हिमायत का ऐलान किया। మంచి ఒక దేవాలయాల దగ్గర మనం ఉండాలనేది ఇలా ప్రతి అంశానికి సంబంధించి అన్ని రకాలు ఎక్కడైనా సత్రాలకి కడితే సత్రాల గురించి నాకెందుకు ఆయన ఉన్నారు అనుకోదు. విద్య అన్నిటికీ మూలం. చదువుకుంటే తప్పకుండా మనకు సంబంధించి ఈ పోటీ ప్రపంచంలో బతకడానికి అవకాశం వస్తుంది. మనం కూడా వృత్తి చేసుకుంటూనే వృత్తి పరంగా అన్ని కార్యక్రమాలు చేసుకోవాలి. ఈ మధ్య 45 లక్షల ఈత తాటి మొక్కలు పెంచిపించిన ఎవరైనా పెట్టి అని బతిరాడుతూ ఎవరు పెట్టించలేదు. నీకు ఉపయోగపడకుండా వచ్చే తరానికి ఉపయోగపడితే రోడ్లు వెంబడి అక్కడ ఇక్కడ ఆఖరికి HMDOలకు చెప్పి మొత్తం హైదరాబాద్ ఈ ఎయిర్పోర్ట్ దిక్కుగా ఈత చెట్లు పెట్టినట్టు కాదు. ఏడ పడతాడు మొత్తం ప్లాంటేషన్ షో ఉంటది. మొత్తం ఈత చెట్లు పెట్టమని చెప్పినా మొన్న నేను మహేష్ అన్న మా క్వార్టర్లో కూర్చున్నప్పుడు ఉప ముఖ్యమంత్రి గారు అంటే మా క్వార్టర్లో కూడా హైదరాబాద్కి తెప్పించి ఒక 20 తాటి ఈత చెట్లు పెట్టించినాం మొన్న. అంటే వృత్తిపరంగా బరాబర్ గౌరవంగా మనం చెప్పుకోగలిగే పరిస్థితుల్లో ఉండాలి. ఎందుకు చెప్తున్నా అంటే నేను మీ బిడ్డను, తప్పకుండా నాకు చేతనైనంత సాయం చేసే ప్రయత్నం చేస్తా అనే మాట మరొకసారి తెలియజేస్తూ, నాటువంటి చేసేటోడికి ఇంకా అండగా సోదరుడు ఒక బలైన వర్గాల బిడ్డ నవీన్ యాదవ్ గారు వస్తే ఇంకా బలంగా మనం అన్ని వర్గాలు చేసుకోవాలి. నేను ఇలా గర్వంగా చెప్తా, శాసనసభలో నేను హైదరాబాద్ ఇన్ఛార్జి మంత్రిని. ఇటు పోతే పద్మారావు అన్న, అటు పోతే తలసాని శ్రీనివాస్ యాదవ్, అటు పోతే కాలేరు వెంకటేష్, ఇటు పోతే ముషీరాబాద్ గోపాల్ అన్న, అటు 7 ఎంఐఎం వదిలిపెడితే ఒక మాగంటి గోపి తప్ప మిగతా అంతా మనకు సంబంధించినటువంటి మంచిగా అటు దారం నాగేందర్ అందరూ కూడా బ్యాక్వర్డ్. నన్ను ఎప్పుడు కూడా ఒక బ్రదర్ లాగానే పార్టీలు ఎన్ని పంచాయతీలు ఉన్నా పొన్నం ప్రభాకర్ ఇష్యూ వస్తే కంప్లీట్ గా ఒక హృదయపూర్వకంగా నాతో కలిసి ఉండేటువంటి రాజకీయాలు వేరు. పొలిటికల్ పార్టీలో నేను శాసనసభలో అంశాలు లేవట్టినప్పుడు బరాబర్ మాట్లాడతాం, వాళ్ళకేం పర్సనల్ ఏం పంచాయతీలు. కానీ